దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ప్రవేశించవలసిన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవరైతే 7 రకాల జనం ఉన్నారో వారు దేవుడి మాట ప్రకారంగా ఉండకపోవటం వలన వారు నశించిపోయేవారుగా ఉన్నారు అని దేవుడు వారితో తెలియపరుస్తూ ఉన్నాడు. వారి వలె మీరు కూడా నా మాట వినకపోయినట్లయితే వారి వలె మీరు కూడా నశించిపోతారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల జనాంగాన్ని దేవుడు ఎన్నుకొని ఈ భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి ఆయన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఆయన మాట ప్రకారంగా ఉండకపోతే వారి వల్లనే మీరు కూడా నశించిపోతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు పక్షపాతం లేకుండా ఉండే దేవుడు. కాబట్టి ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే ఇశ్రాయేలీయులు ఏ రీతిగా నశించిపోతారు అని అంటా ఉన్నాడో, నేటి దినాల్లో మనము కూడా ఆయన మాట ప్రకారంగా ఉండకపోతే క్రైస్తవులైనప్పటికీ రక్షణ పొందుకున్నప్పటికీ కూడా ఆయన వాక్కుని అనుసరించి జీవించకపోతే మాత్రం నశించిపోయేవారుగానే ఉంటాము. కాబట్టి అలాగా మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా మనం అనుకుంటా యేసుక్రీస్తు వారిని పోలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగానే మనము ఉందాము. దేవునికే మహిమ కలుగునుగాక.